కేసీఆర్ హరీష్ రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణ శాసనం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ జనాల విషయంలో రాజీ పడేది లేదు. మాకు రాగి సంకటి రొయ్యల పులుసు కాదు, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఇక మరి నిన్న ప్రజాభవన్లో మీటింగ్ పెట్టి మంత్రులను పిలువనంపి ముఖ్యమైన అధికారులను పిలువనంపి మాకు ఇక మరి కేసీరావయ్య లెక్క మేము నోరు చాపుకోలేము, మేము బూకర చేస్తారేమో, మేము ఇంట్లో ఎంత కమ్మటి కూర వండినా ఒకరికి పక్కింటి కూర మీదే ఉంటుంది. ఇప్పటికి కూడా కొన్ని ఆఫీసులల్లా ఇంటికాడ పెళ్ళం ఎంత కమ్మగా కూర చేసి పెట్టినా మీదేం కూర ఇదే కథ. ఇప్పుడు కేసీరావయ్య ఆనాడు 10 ఏళ్ల రాజ్యంలో ఇక మరి అయ్యనేమో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడికి పొక్క పెట్టి నీళ్ళు మరపకపోతే ఉరుకు లేదు పలుకు లేదు. మళ్ళీ ఇప్పుడు ఆనాడే అంతా కాగితాల కత్పర కాంచి సంతకాలు కూడా అయినాయి, చేసుకుర్రు. బనకచెర్లని ఇక ఆడంగా నీళ్ళు బనకచెర్లకి వెళ్ళి నీళ్ళు తోడకపోయి రాయలసీమకు రతనాలసీమకు నేను సహకారం అందిస్తున్నట్టుగా గతంలో కేసీరావయ్య ఇక మరి జగనాలతోటి రాసుకొని పూసుకొని తిరిగి కాగితాల కథపల మీద గీతలు కూడా గీసిరట. పాపో ఇక నేను నీకు శరవే లేదు నీకు నేనున్నా అన్నట్టుగా ధీమా. కానీ ఇప్పుడు నిన్న మొన్న బీఆర్ఎస్లో ఏమన్నారు, రేవంత్ రెడ్డి నారచంద్రయ్య శిష్యుడు, రేవంత్ రెడ్డికి నారచంద్రయ్య రాజకీయ గురువు. ఇదొక భాగమైతే కేంద్రంలో కూడా మరి మోడీకి కుడిభుజం లెక్క ఇప్పుడు చక్రం తిప్పుతుడు నారచంద్రయ్య. ఎటుబడి గోదావరి నది మీదంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టి నీళ్లు మలుపుకొని పోతారో ఏమో, పోతారు అవుతుంది, లోపటంగా కథ నడుస్తుంది. ఇద్దరు సోబతే, ఇక్కడ గురు శిష్యులు, అక్కడ మోదీకి నారచంద్రయ్య కుడి భుజము. మొత్తానికి కథ కమ్మిస్తారు, నీళ్లు తోడుకొని పోతారు, తెలంగాణను ఎండీళ్ళ చేస్తారు, తెలంగాణ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తారు అని బీఆర్ఎస్ కోల్యాగలు నిన్న మొన్న లెంకలు కొట్టాయి. అంతేనా? మళ్ళీ ఇప్పుడు కేంద్రం లేదు అని అనుమతిని కరాఖండిగా ఖండించేసరికి ఇక ఇప్పుడు ఏమంటారు, మా బీఆర్ఎస్ పోరాటంతోటే బనకచెర్ల ఆగిపోయింది, బనకచెర్లకు అనుమతి దొరకది అని ఇప్పుడు మళ్ళా ఈ పోరాటంలో ముఖ్యం మేము మహాశివుంట ఓడిపించడము, మేము కాళ్ళకి గిరికర కట్టుకొని ఢిల్లీకి పోయి ఏం నడిపించాలనో అది నడిపించి చక్రం తిప్పినామని ఇప్పుడు వీళ్ళు బొల్లి కూతలు కూస్తున్నారు. ఎవరు? కారోళ్ళు. ఒకసారి రేవంత్ అయ్య ఏమన్నాడు, ఏంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. దా కాయ పెద్ద మనిషి. క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల కథ మీద మాత్రమే ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బనకచెర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి. ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో. కొందరికి నచ్చదు, కొందరికి కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటది.
అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కదా అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు. మన ఉద్దేశాలను, మన ఆలోచనలని తప్పు పట్టాలి అన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు. చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. చూస్తున్నారు కథ, ఆనాడు జరిగిన కథ ఏందో ఇప్పి చెప్పిండా. అయితే ఇక మరి ఆనాడు కథ ఏందయ్యా అంటే ఒక్కసారి దా ఇక ఈ రొయ్యల పులుసు చల్లకుండా ఓ పిల్లగా మంచిగా చూపి కెమెరా ఇగో